చూస్తే 2వ అధ్యాయంలో 19-20 వచనాల్లో న్యాయాధిపతి ఉన్నంత కాలము దేవునితో చక్కగా వారు బ్రతికారని, న్యాయాధిపతి చనిపోయిన వెంటనే మళ్ళీ దేవుని విడిచి అన్య దేవతలను అనుసరించి పూజించి వారికి సాగిలు పడ్డామని మనం చూస్తాం. దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞ. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఆకాశం ఉందే కానీ, భూమి ఉందే కానీ దేని రూపమని నీవు చేసుకోకూడదని దేవుడు చెప్పిన మాటను వీరు తిరస్కరించి మరిచి దేవుని విడిచి వారి మూర్ఖ ప్రవర్తన బట్టి తమ క్రియలు అనేవి వారి పిత్తల కంటే చెడ్డగా వారు ప్రవర్తించినందువల్ల దేవుడు 8 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలాగా వారిని శత్రువులకు అప్పగిస్తూ వచ్చారు. ఈ 6వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి 7 సంవత్సరాలు వారిని అప్పగించారనే మాట మనం చూస్తాం. మిద్యానీయులకి అప్పగించారనే మాట మనం చూస్తాం. అయితే ఇక్కడ గిద్యోను న్యాయాధిపతిగా మనకు 6వ అధ్యాయంలో కనిపిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు చేసిన అవిధేయతను బట్టి దేవుడు వారి మీద పంపించిన గొప్ప శిక్ష మనము చూస్తూ వస్తున్నాం. సరే, గిద్యోను అనగా అర్థం ఏంటంటే తెగ నరుకువాడని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. గిద్యోను తండ్రి ఎవరో ఆ అధ్యాయంలో రాస్తూ వచ్చాడు రావాల్సింది. గిద్యోను ఏ గోత్రం చెందినవాడు అని మనం ఆలోచన చేస్తే మనిషి గోత్రంకు చెందినవాడు. మనిషి తండ్రి ఎవరు అని ఆలోచన చేస్తే యోసేపు. యోసేపుకు 2 కుమారులు. పెద్ద కుమారుడు మనిషి, 2వ కుమారుడు ఎఫ్రాయిము. అంటే మనిషి అంటే మరచుట అని అర్థం, ఎఫ్రాయిము అంటే అభివృద్ధి చెందుటని మనం చూస్తాం. సరే, మిద్యానీయులు ఎవరు ఇందాక చెప్తూ వచ్చారు, కానీ కొంచెం మనకు అర్థం అవ్వడానికి నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 25వ అధ్యాయంలో 1-2 వచనాల్లో రాస్తారు. అబ్రహాముకి 3 భార్యలు ఉన్నారు. మొదటి భార్య షారా. ఇశ్రాయేలు వాగ్దాన పుత్రుడు వచ్చారు. రెండవదిగా హాగర్ని మనం చూస్తాం, ఇస్మాయిల్ వచ్చారు. మూడవది ఆదికాండం 25వ అధ్యాయము 1-2 వచనాల్లో కెతూరాను వివాహం చేసుకుంటారు. ఆమెకి 6 బిడ్డలు పుడతారు. అందులో ఒక కుమారుడు పేరు మిద్యాను. ఆ మిద్యాను నుండి వచ్చిన వారి మిద్యానీయులు. వీరు మిద్యానులు అంటే అర్థం ఏంటంటే జగడము లేక కలహం అని అర్థం. ఎందుకు మిద్యానీయులకి దేవుడు ఇశ్రాయేలును అప్పగించవలసి వచ్చింది అంటే వారు చేసిన పొరపాటు ఏంటి లేక తప్పిదం ఏంటి అంటే దేవుణ్ణి మర్చిపోయి అన్య దేవతల వైపు తిరిగి దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోయి వారికి నచ్చిన విధముగా మార్గాల్లో జీవించినందువల్ల దేవుడు వారిని శత్రువులకు అప్పగించారనే మాట మనం చూస్తాం. న్యాయాధిపతులు 2వ అధ్యాయము 6వ అధ్యాయం 2వ వచనం దగ్గరికి వస్తానికి మిద్యానీయులు పెట్టిన బాధ, వారు పెట్టిన శ్రమ, వారు పెట్టిన కష్టం. బాధ అంటే ఇలా ఉంటుంది, కష్టం అంటే ఇలా ఉంటుంది, దుఃఖం అంటే ఇలా ఉంటుందని అంత కఠినముగా మిద్యానీయులు ఇశ్రాయేలుకి బాధ పెట్టగా వారు ఊరు వదిలేసి పారిపోయారు. ఎక్కడికి అనంటే కొండల్లోకి, గృహాల్లోకి, వాగుల్లో దాక్కున్నారు. ఆ తర్వాత రాస్తూ వచ్చారు వారు ప్రజల గురించి. వారు అక్కడికి వెళ్ళి పంట వేసుకున్నారు లేక చక్కగా ఉన్నారు అనే మాటలు మనం చూస్తూ వస్తాం. దేవుని వాక్యంలో ఒక సంగతి మీ ముందు జ్ఞాపకం చేయాలని వారు చేసిన తప్పు ఏమిటంటే పరిశుద్ధ గ్రంథంలో ఒక మంచి మాట రాస్తూ వస్తారు. కీర్తన గ్రంథము 16వ అధ్యాయం 4వ వచనంలో మొదటి లైన్లో ఈ విధంగా రాస్తూ వస్తారు. దేవుని విడిచి వేరొకరిని అనుసరించే వారికి శ్రమలు కలుగుతాయి అని అన్నాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలు న్యాయాధిపతి ఉన్నంత కాలము చక్కగా దేవుని మార్గంలో నడిచారు, దేవునితో జీవించారు. న్యాయాధిపతి కాలం అయిపోగానే మళ్ళా లోకం వైపు అనే దేవతలను అనుసరించడం, పూజించడం, వాటి వైపు వెళ్ళారు. అందుకు దేవుని వాక్యం ఏం చెప్తా వస్తుందంటే దేవుని విడిచి వేరొకరిని అనుసరిస్తే వానికి శ్రమలు కలుగుతాయని కీర్తన 16:4లో చెప్తాము. దేవునికి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము. దేవునితో కష్టమైన, బాధ అయినా, శ్రమ అయినా, ఎన్ని పరిస్థితులు, భక్తికి పరీక్షలు వస్తాయి, విశ్వాసములకు పరీక్షలు వస్తాయి. షడ్రక్ మేషక్ అబ్దెనెగోలు వారు ఉన్నారు, ఇతర దేశంలో ఉన్నారు. వారి భక్తికి చాలా పరీక్షలు వచ్చాయి, కానీ వారి విశ్వాసంతో బ్రతికినందువల్ల వారి శ్రమల్లో కూడా దేవుడు వారికి తోడైంది, రక్షించడానికి మనము దానియేలు 3వ అధ్యాయంలో మనం చూస్తాం. మీరు అలా నమ్మకంగా దేవుణ్ణి అనుసరించి దేవుని మార్గంలో జీవించుంటే శ్రమలకి దేవుడు అప్పగించకుండా, శత్రువులకు అప్పగించకుండా దేవుడు ఇంకొకలా నడిపించేవారు, ఇంకొక విధంగా దేవుడు వారికి సహాయం చేసేవారు.
ఎప్పుడైతే న్యాయాధిపతి లేకుండా చనిపోయారో, వారికి నడిపించేవారు లేరని, వారిని సహవాసంకి పిలిచేవారు లేరని ఎప్పుడైతే అలాగ ఆలోచన చేస్తూ దేవుని విడిచి దేవుని మరిచి ఇతరుల మార్గంలో వెళ్ళి వారు అలా బ్రతుకున్నందువల్ల దేవునికి కోపం వచ్చింది, శత్రువులకు అప్పగించవలసిన పరిస్థితి వచ్చిందనే మాట మనం చూస్తూ ఉన్నాం. అయితే బైబిల్లో ఒక సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను. దేవునికి వేరుకుంటే మనము ఏమీ చేయలేము. బైబిల్లో తప్పిపోయిన చిన్న కుమారుడు ఉన్నాడు. తండ్రిని విడిచి దూర ప్రాంతం వెళ్ళి ఏదో చేయాలని ఆలోచన చేశాడు. చివరికి చాలా కష్టమైన పరిస్థితులు అనుభవించవలసి వచ్చింది. అతని బుద్ధి వచ్చినప్పుడు ఒక ఆలోచన వచ్చింది, నా తండ్రి దగ్గర కూలి వాళ్ళకు కూడా ఇటువంటి పరిస్థితి లేదు, ఇటువంటి పరిస్థితి నాకు సంభవించింది. ఎందుకు అంటే తండ్రికి విడిచి తండ్రికి వ్యతిరేకంగా నేను వెళ్ళినందువల్ల ఈ పరిస్థితులు వచ్చాయి. నా తండ్రి దగ్గర పని వాళ్ళకు కూడా చాలా చక్కటి ఘనత ఉంది, నాకు ఇటువంటి పరిస్థితి, తినడానికి ఆహారం లేక పందులు పొట్టు తినే పరిస్థితికి వచ్చేసింది అని ఆలోచన చేసి బుద్ధి వచ్చినప్పుడు తండ్రికి వ్యతిరేకంగా పాపం చేశాను నేను, ఇప్పుడు మళ్ళా ఎక్కడికి వస్తున్నాడు అని రాయబడ్డదంటే తండ్రి దగ్గరికి వస్తా ఉన్నాడు. ఇప్పుడు అప్పుడు తండ్రి చేర్చుకుంటాడా, తండ్రి ప్రేమ చూపిస్తాడంటే తండ్రి కనికరం కలిగినవాడు. అక్కడ రాయబడిన మాట, కుమారుడు వస్తూ ఉంటే తండ్రి పరిగెత్తుకుని వెళ్ళాడు అనే మాట మనం చూస్తాం. ఆ తర్వాత చక్కటి ఆతిథ్యత ఇచ్చాడనే మాటలు మనం చూస్తాం. ఇశ్రాయేలు ప్రజలు ప్రవక్త లేడని, వారు నడిపించేవారు లేదని అన్ని దేవతలకు తిరుగుతానికంటే దేవుని కోసం వారు నమ్మకంగా బ్రతుకుంటే, దేవుని మార్గంలో వారు జీవించుంటే దేవుడు వారిని నడిపించేవారు. సరే, దేవుడు వదిలి దేవుని మర్చి వేరొక మార్గం వెళ్ళినా, తప్పు చేసినా వెంటనే మళ్ళా తప్పు తెలుసుకొని దేవుని దగ్గరికి వచ్చుంటే దేవుడు వారిని చేర్చుకుని ప్రేమ చూపించి దేవుడు ఇంకా ఆదరించేవాడు. ఆ విధంగా ఇశ్రాయేలు ప్రజలు లేనందువల్ల 7 సంవత్సరాల వరకు అప్పగించినందువల్ల శత్రువుడికి చాలా కష్టాలు, చాలా బాధలు అనుభవించవలసి వచ్చింది అనే మాట మనం చూస్తాం. బైబిల్లో ఒక చక్కటి మాట యాకోబు రాస్తాడు, 4:7-8 వచనాల్లో దేవునికి లోబడండి అంటాడు. 7వ వచనంలో 8వ వచనం దగ్గరికి వస్తారు, దేవుని యొద్దకు రండి అంటాడు. అంటే వారు చేసిన తప్పుకు తెలుసుకొని దేవుని దగ్గరికి వచ్చి లోబడి దేవుని దగ్గర పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే దేవుడు కనికరిస్తాడు. తప్పిపోయిన కుమారుడు తప్పు చేశాను, తండ్రికి వ్యతిరేకంగా పాపం చేశాను, తండ్రి మాట వినలేదని తెలుసుకున్నాడు, మన తండ్రి దగ్గరికి వచ్చాడు, తండ్రి చేర్చుకున్నాడు, ప్రేమ చూపించాడు, రెట్టింపు ఘనత ఇచ్చాడు. అలాగే మానవుడు తప్పు చేయడం అనేమీ లేదు, పర్ఫెక్ట్గా ఉంటాడని ఏమీ లేదు. అవిధేయత వల్ల, లోకం వల్ల, పరిస్థితుల వల్ల మనిషి తప్పు చేయవచ్చు, కానీ మళ్ళా తన తప్పు తెలుసుకొని దేవుని దగ్గరికి వస్తే దేవుడు క్షమిస్తాడు, దేవుడు ప్రేమిస్తాడు, దేవుడు శారదిస్తాడు. అందుకు అంటున్నాడు, దేవుని దగ్గరికి రండి, దేవునికి లోబడండి. దేవుడు అప్పుడు మనల్ని మన దగ్గరికి వచ్చి దేవుడు ఆయన ఏం చేయాలో ఆ విధంగా అక్కడ వచనాలు చూస్తాము. ఆ తర్వాత రాస్తా వస్తున్నాడు కదా దేవుని వాక్యంలో నుండి 6వ వచనం నుండి 5వ వచనం వరకు, న్యాయాధిపతులు 6వ వచనం నుండి 5వ వచనం వరకు ఇశ్రాయేలు వేసిన పంటలు వారు పాడు చేయడానికి ఎవరెవరు వచ్చారని రాయబడ్డదంటే అమలేకులు, మిద్యానులు. ఎలా వచ్చారంట? మిడతల దండుల వాళ్ళు వచ్చి వారు పంటంతా పాడు చేసి, తర్వాత రాస్తాడు అక్కడ వారికి జీవన సాధనమైన దేనిని ఉండనీయలేదంట. అన్ని పరిస్థితులు వారి మీదకి వచ్చాయి. ఆ తర్వాత 6వ వచనం నుండి 7వ వచనం దగ్గరికి మనం ఇక్కడ కొంచెం ఆలోచన చేస్తే మిద్యానీయుల వల్ల వచ్చిన బాధ, మిద్యానీయుల వల్ల వచ్చిన కష్ట పరిస్థితులు ఇశ్రాయేలు ఎలాంటి పరిస్థితికి వచ్చేసారు అని అంటే 6వ వచనం రాస్తారు కదా, మిక్కిలి ఈయన దశకి వచ్చినప్పుడు మొదలుపెట్టారు. ఇప్పుడు దేవుడు గుర్తుకొచ్చాడు, కష్టము, బాధ ఇవన్నీ వాళ్ళు శత్రువుల నుండి కలగ్గా దెబ్బకి ఎవరు గుర్తుకొచ్చారయ్యా ఇశ్రాయేలు ప్రజలకి అంటే దేవుడు గుర్తుకొచ్చాడు. దేవుడు గుర్తుకు ఎప్పుడు వచ్చాడంటే మిక్కిలి దేన దశకి, హీనమైన దశకి చేరినప్పుడు దేవునికి మొదలుపెట్టారు అని 6వ వచనం రాస్తాడు. 7వ వచనం దగ్గరికి వస్తే ఏమని రాస్తాడు? మిద్యానీయులు పెట్టిన బాధలు బట్టి దేవునికి మొదలుపెట్టగా అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. చాలాసార్లు మనకు అన్నీ బాగున్నప్పుడు దేవుడు గుర్తుకు రాడు, అన్నీ చక్కగా ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేయలేము, వాక్యము చదవలేము. మన జీవితంలో నష్టం కలిగినప్పుడు, మన జీవితంలో బాధ కలిగినప్పుడు, మన జీవితంలో ఇది కావాలన్నప్పుడే మనకు చాలాసార్లు ఎవరు గుర్తుకొస్తారు? దేవుడు గుర్తుకొస్తారు. అప్పుడు ప్రార్థన చేయడం ప్రారంభిస్తాం అన్నట్టు ఉంది ఇక్కడ.
సో ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆ విధంగా అప్పుడు దేవుని దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నారు, దేవుని జ్ఞాపకం చేసుకుని మొరపెడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు అనే మాటలు మనం చూస్తున్నాం. ఆ తర్వాత అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు 8వ నుండి 10వ దగ్గరికి దేవుడు ఎవరిని పంపిస్తారంటే ఒక ప్రవక్తను పంపిస్తాడు. వాళ్ళ దగ్గరికి ప్రవక్తను పంపించి ఈ విధంగా ఒక చక్కటి బోధ వారికి అర్థమైన రీతిలో ప్రవక్త బోధిస్తాడు. ఏమని అంటే, ఐగుప్తులో నుండి మిమ్మల్ని మీ పితలు రప్పించిన దేవుడు, దాసుల గృహంలో నుండి మిమ్మల్ని తీసుకొని వచ్చిన దేవుడు, ఐగుప్తుల చేతుల్లో నుండి మిమ్మల్ని విడిపించిన దేవుడు, మీరు మరచి విడిచి ఎందుకు ఇతరమైన వాటి వైపు మీరు తిరుగుతారని ఒక చక్కటి మాట చెబుతూ ఆ కిందకు వస్తాడు. అంటాడు, మీరు నా మాట వినకుండా నా వైపు తిరగకుండా మీకు నచ్చినట్టు మీరు బ్రతుకుతున్నారు అనే మాటలు చెప్తాడు. అంటే మన పితరులను దేవుడు ఎలా నడిపించాడు, పితరులను దేవుడు ఎలాగా నడిపించి పోషించి ప్రేమించాడు, శత్రువులు ఎదుట ఎలాగా జయించాడు అది మనం చూడగలం. అలాగే చాలా మంది పితరులు దేవుని మాట విని నడవకుండా వ్యతిరేకంగా ఉన్న వారు ఏమయ్యారో కూడా వాళ్ళ ముందు ఉన్నాయి. అది ఇక్కడ ప్రవక్త ఏమని బోధిస్తూ వస్తున్నాడంటే, ఐగుప్తు నుండి దేవుడు ఎలాగైతే మీ పితరులను నడిపిస్తూ వచ్చారో, లేక నా ప్రజలు నడిపిస్తూ వచ్చానో, ఎలాగైతే వారి పక్షాన్ని ఉండి ఎంత శత్రువులు బలమైన వారు వచ్చినా సరే వారు ఏది మీరు సిగ్గుపడకుండా అవమానపడకుండా భయపడకుండా విజయం ఇచ్చానో అవన్నీ ఒకసారి జ్ఞాపకం చేసుకునండి అని ఒక చక్కటి బోధను ఆ వచనాల్లో మనం చూస్తాం. వీళ్ళందరినీ విడిపించడానికి ఒక నాయకుడి కూడా కావాలి. ఆ నాయకుడి గిద్యోను దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు అనే మాట ఇక్కడ మనం చూస్తాం. గిద్యోను పరిస్థితి ఎలా ఉందనంటే, గానుగు చాటున గోధుమలు దొల్లగొట్టుకుంటున్నాడు అనే మాట ఎవరు కనబడకుండా, మిద్యానీయులకు కనబడకుండా. దేవుడితో వచ్చి ఒక మాట అంటారు, పరక్రమ గల బలాఢ్యుడా అని అంటారు. కానీ వాస్తవానికి బలాఢ్యుడైతే, ధైర్యవంతుడైతే భయపడకుండా ధైర్యంగా నిలబడి తన పని తను చేసుకోవాలి. ఇక్కడ కొంచెం మనం ఆలోచన చేస్తే భయము మనిషిని కృంగతీస్తుంది. భయము మనలో ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత సామర్థ్యం ఉన్నా సరే, నా వల్ల ఏం కాదు, అయిపోయింది, ఇంకా నా జీవితం, ఇంకా నా పరిస్థితి అయిపోయింది అనే పరిస్థితికి తీసుకువెళ్తాడు భయం. తను ఎంత బలవంతుడు, తను ఎంత సామర్థ్యం ఉందో అది దేని బట్టి మర్చిపోయాడు, భయం వల్ల. పంటంతా పాడు చేశారు, మిడత దండలకు వచ్చి జీవన సాధనమైనది ఏది లేకుండా పాడు చేశారు. ఇప్పుడు గోధుమలు వచ్చా నేను దొల్లగొట్టుకుంటున్న ఆ సంగతి వారు చూస్తే ఇది కూడా తీసుకొని వెళ్ళిపోతారని భయపడి గానుగు చాటును ఏం చేస్తున్నాడంట, అతను దొల్లగొట్టుకొని చూడగా. ఇదంతా ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. అందుకు ఆయన దగ్గరికి వచ్చి ఈ మాట చెప్తా వస్తున్నాడు, పరక్రమ గల బలాఢ్యుడా. ఇక్కడ కొంచెం మళ్ళా ఆలోచన చేస్తే దేవుడు ప్రస్తుత పరిస్థితిని, వర్తమాన కాలాన్ని భవిష్యత్తును చూస్తాడు. మనిషి ఏం చూస్తాడు? ప్రస్తుత కాలాన్ని బట్టి చూస్తాడు. మనిషికున్న ఇప్పుడు పరిస్థితిని బట్టి ఇంకంతే అంతే. కానీ భవిష్యత్తును చూడలేడు మనిషి. కానీ దేవుడు ప్రస్తుతాన్ని చూడు, భవిష్యత్తును చూస్తాడు. ఇప్పుడు పిదికివాడే భయపడుతున్నాడు గిద్యోను, తను ముందుకు రాలేని పరిస్థితుల్లో ఉన్నాడు. కానీ భవిష్యత్తులో గిద్యోను ఎంత బలంగా నిలబడగలడు, గిద్యోను ద్వారా ఎంత గొప్ప కార్యాలు చేయగలను అది దేవునికి తెలుసు. కనుకనే గిద్యోనులో దేవుడు ఏం చూస్తున్నాడు అని అంటే, తన బలాన్ని చూస్తూ ఉన్నాడు. దేవుడు ఇచ్చిన వరమేంటో తను మర్చిపోయాడు భయం వల్ల, దేవుడు ఇచ్చిన సామర్థ్యం ఏంటో మర్చిపోయాడు భయం వల్ల, దేవుడు ఇచ్చిన టాలెంట్ ఏదో మర్చిపోయాడు. అలా భయపడుతున్నాడు. కానీ దేవుడు మాత్రము గిద్యోనులో ఏముందో అది చూస్తూ ఉన్నాడు. చాలాసార్లు దేవుడు మనకి చాలా ఆతిథ్యాలు ఇస్తాడు, చాలా టాలెంట్లు ఇస్తాడు. అది పాటలే కావచ్చు, వాద్యంలే కావచ్చు, లేక మంత్రి పరిచర్య కావచ్చు, చాలా రకాలు ఇస్తాడు. కొన్ని భయాల వల్ల, కొన్ని పరిస్థితుల వల్ల మనమే అణచివేసుకొని నా వల్ల ఇది కాదులే, నేను సరిపోనులే, నేను కాదులే అంటే మనం ప్రస్తుత పరిస్థితులను బట్టి మనం అలాగా చూస్తాం. కానీ దేవుడు మన భవిష్యత్తును చూస్తాడు. భవిష్యత్తును బట్టి మనం ఏమవగలమో, ఏమవుతామో దేవుడు అది చూసి దాన్ని బట్టి మనల్ని బలపరుస్తాడు. దాన్ని బట్టి దేవుడు మనల్ని ముందుకు తీసుకొస్తాడు. దాన్ని బట్టి దేవుడు మనం చేయి పట్టుకొని ధైర్యపరిచి, బలపరిచి, ప్రోత్సహించి మనం ఎలాగైతే రావాలో దేవుడు ఆ విధంగా నడిపించగలుగుతాడనే మాటలు మనము చూస్తాం. అయితే అట్లాగా గోధుమలు దొల్లగొట్టుకుంటుండగా పరక్రమ గల బలాఢ్యుడా అనే మాట ఆ వచనంలో మనం చూస్తాం. 11వ వచనంలో, 12వ వచనంలో. ఆ తర్వాత 15వ వచనం దగ్గరికి వస్తాడికి
ఈ మధ్య 11-12 వచనాల్లో దేవుడు ఏం చెప్తాడంటే, నా ప్రజలను విడిపించడానికి రక్షించడానికి వెళ్ళాలి అని గిద్యోను అంటే 15 వచనం దగ్గరికి వస్తానికి గిద్యోను ఏం మాట్లాడతాడు అని అంటే, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలు ప్రజలను రక్షించగలను అని అంటాడు. భయపడి వారికి కనబడకుండా నా వల్ల ఏం కాదని గానుగు చాటును గోధుమలు దొల్లగొట్టుకొని నేను ఉంటున్నాను, మీరేమో ఇశ్రాయేలు ప్రజలు రక్షించడానికి విడిపించడానికి మీరు వెళ్ళమని అంటున్నారు, దేని సహాయం వల్ల? ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోగలం. 121 కీర్తన 2వ వచనంలోను, 124 కీర్తన 8వ వచనంలో ఒక చక్కటి మాట ఉంది. భూమి ఆకాశమును సృజించిన యెహోవా వల్ల మనకి సహాయము కలుగుతున్నది. అంటే దేవుడు మనకు సహాయం చేస్తే, దేవుని వల్ల మనకు సహాయం కలుగుతున్నప్పుడు మనము ఏదైనా చేయగలం. మన సామర్థ్యం బట్టి, మన శక్తిని బట్టి మనం ఏం చేయలేం, కానీ దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు కాబట్టి, దేవుడు మనకు తోడే ఉంటాడు కాబట్టి, దేవుడు మనకి కావలసిన ధైర్యం ఇస్తాడు కాబట్టి, దాన్ని బట్టి మనం ఏదైనా చేయగలం. అది ఇక్కడ మాట్లాడుతూ వస్తాడు. ఏమని మాట్లాడుతూ వస్తాడు? ఆ 12వ వచనంలో అంటే 12వ వచనంలో, యెహోవా నీకు తోడై ఉంటాడు, నా ప్రజలు రక్షించడానికి, నా ప్రజలను విడిపించడానికి, కాపాడడానికి నేను వెళ్ళు అని అంటే, ఎలాగ దేని సహాయం బట్టి నేను రక్షించగలను అని అంటే, దేవుడు నీకు తోడై ఉంటాడు అంటాడు. ఆ తర్వాత 14వ వచనం దగ్గరికి వస్తానికి ఏమని అంటాడు? బలము తెచ్చుకొని ఇశ్రాయేలు రక్షించడానికి వెళ్ళుము అని అంటాడు. ఆ తర్వాత 23వ వచనం దగ్గరికి వస్తానికి, నువ్వు భయపడద్దు, దేవుడు నీకు సమాధానం ఇస్తాడు, నువ్వు చావు, నీకేం అవ్వదు, దేవుడు నీకు తోడుకున్నాడు, నువ్వు భయపడద్దు, నీకు సమాధానం కలుగుతాడు, నువ్వు ధైర్యంగా వెళ్ళు, దేని సహాయం బట్టి నేను రక్షించగలను ప్రభువా అంటే, ఎవరు మాట్లాడుతున్నారు అన్న విషయాన్ని భయం వల్ల మర్చిపోతున్నాడు. భూమి ఆకాశమును సృజించిన దేవుడు చెప్తున్నాడు, సమస్తము ఆయన వల్ల సాధ్యమవుతున్న దేవుని వల్ల చెప్తున్న ఆ మాటలు మర్చిపోయి, దేని సహాయం వల్ల నేను చేయగలననే మాటలు గిద్యోను మాట్లాడుతాడు. అప్పటికి దేవుడు తనను బలపరిచి మాట్లాడుతున్నప్పుడు గిద్యోను, ఇంకా దేవుడు మాకు తోడుంటే ఇన్ని బాధలు ఎందుకు, దేవుడు మాకు తోడై ఉంటే ఇన్ని సమస్యలు ఎందుకు, శత్రువులకి ఎందుకు అప్పగిస్తాడు, ఈ బాధలు ఎందుకు, మా పితరులకు వివరించిన అద్భుత కార్యాలు ఏమైపోయాయి, ఇవన్నీ మాట్లాడతాడు గిద్యోను. కానీ గిద్యోను దేవుని మీద ఆధారపడి ఉంటే, దేవుని వైపు చూసుంటే ఆ మాటలు అనేవాడు కాదేమో. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను అబ్రహాము గురించి. అబ్రహాముకి 99 సంవత్సరాల వయసు వచ్చింది. దేవుడు ఒక మాట అంటాడు, అనేక జన్మలకు తండ్రి అవుతావు అని. 99 సంవత్సరాల వయసు వచ్చింది, ఒక బిడ్డ కూడా పుట్టలేదు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? అనేక జన్మలకు నీవు తండ్రి. అంటే దేవుడు దేన్ని చూస్తున్నాడు మనలో అంటే భవిష్యత్తును చూస్తాడు. మనమేం చూస్తామంటే పరిస్థితులను బట్టి మనం చూస్తాం, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మనం చూస్తాం. తర్వాత బైబిల్లో ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. పేతురు పిరికివాడే, 3 సార్లు బొంకిన వాడే. పేతురుతో ఒక మాట అంటాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టెదను. తర్వాత ఇంకో మాట అంటే, పరలోకపు తాళపు చెవులు నీకు ఇచ్చేదని అంటాడు. పేతురు పిరికివాడై ప్రభువాన్ని పట్టుకొని వెళ్తా ఉంటే దూరంగా నిల్చుని అన్నాడు. ఆయనతో పాటు ఉన్నవాడు అంటే అబ్బాయి అని బొంకేశాడు 3 సార్లు. అంత పిరికివాడు. అలాంటి వాడితో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, బండ మీద నా సంఘమును కట్టెదను, పరలోకపు తాళపు చెవులు నీకు ఇచ్చేదని అంటాడు. అపోస్తుల కార్యాలు 4 దగ్గరికి వస్తాక ఒక చక్కటి మాట ఉంది. ఏమనంటే, పేతురు వ్యవహారంలో ధైర్యమును చూచి ఆశ్చర్యపడ్డారంట. బామరులకు ఇంత గొప్ప ధైర్యం ఎలా వచ్చింది అని. దేవుడు అటువంటి ధైర్యం ఇవ్వగలడు, అటువంటి బలం. అంటే దేవుడు ఏం చూస్తున్నాడు? పేతురు ముందైతే పిరికివాడే, 3 సార్లు బొంకినవాడే. కానీ పేతురు ఒకప్పటికి ఎలా అవుతాడో దేవునికి అది తెలుసు. గిద్యోను పిరికివాడే, గోధుమలు వారికి కనబడకుండా గానుగు చాటును తొలగొట్టుకుంటున్నాడు. కానీ దేవుడు బలపరిచి ధైర్యం ఇచ్చి భవిష్యత్తులో ఎంత గొప్పగా గిద్యోను నిలబడగలడో అది దేవునికి మాత్రం తెలుసు. కాబట్టి దేవుని కార్యాలు గొప్పవి, దేవుని మాటలు గొప్పవి. అది మనం ఎరుగుంటే ఖచ్చితంగా దేవుని మీద ఆధారపడాలి. అందుకే దేవుని వాక్యము మనం చదవాలి, దేవుని మీద ఎక్కువగా ఆధారపడాలనే మాటలు మనం చూస్తాం. అయితే దేవుడు అన్నాడు కదా, నీవు నా ప్రజలను రక్షించడానికి వెళ్ళుము అని అంటే, గిద్యోను మరొక మాట అంటాడు. ఏమని అంటే, నా కుటుంబంలో చిన్నవాడిని అంటాడు. నేనెవరిను? చిన్నవాడును.
నా గోత్రం ఎన్నిక లేనిది అంటాడు. ఇక్కడ కొంచెం మనం ఆలోచన చేయగలం. మోషే కూడా ఒక మాట అంటాడు దేవునితో, ఏమని? నేను నోటు మాంద్యం కలిగిన వాడు, నా పరిస్థితి ఇది, నాకంటే మా అన్న మంచి టాలెంట్, బాగా మాట్లాడగలుగుతాడు, అతను పంపించండి అంటాడు. కానీ మోషే ద్వారా దేవుడు ఏం చేయగలడో ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. అక్కడ ఉన్న మనుషులకు తెలియకపోవచ్చు, మోషే కూడా తెలియకపోవచ్చు, కానీ దేవునికి మాత్రం అది తెలుసు. కనుకనే నోటు మాంద్యం వాడైనప్పటికీ కూడా ఇక్కడ గిద్యోను ఏమన్నాడు? నేను నా కుటుంబంలో చిన్నవాడిని అన్నాడు. మోషే కూడా నాకు నోటు మాంద్యం, నా వల్ల కాదు, మా అన్న చాలా బాగా మాట్లాడుతుంది, ఆయన పంపించండి, ఆయన అయితే చేయగలడని అన్నాడు. కానీ మనము ఇటువంటి పరిస్థితులు బట్టి అనుకుంటాం, కానీ దేవుడు మనలో ఏదో చూస్తున్నాడు. దాని ద్వారా మనల్ని ఏ విధంగా నడిపించాలో, ఏ విధంగా తన యొక్క పరిచర్యలో లేక దేవుని పనికి వాడుకోవాలి, అది దేవునికి తెలుసు. అంటే మనలో ఏం చూస్తున్నాడు దేవుడు? భవిష్యత్తును చూస్తా ఉన్నాడు. అలా దేవుని వైపు మనం చూస్తే దేవుడు వాడుకుంటాడు, దేవుడు మనల్ని బలపరచగలడు.